జై శ్రీకృష్ణ. నేను మీ లలిత. మేమైతే ఇప్పుడు నవరాత్రులు జరుగుతున్నాయి కదండి, వినాయకులను చూడ్డానికైతే వెళ్తున్నామండి. నేను సృజన బయలుదేరామన్నమాట చూడ్డానికి. జ్యోతి అయితే వీడియో తీస్తుంది. మేమైతే ఇలా ముందు నడుస్తున్నాము. చూడండి ఎంత బాగా డెకరేషన్ చేశారో. ఇది జీవి మాల్ ఎదురుగుంటా అనమాట అండి. అంటే జీవి మాల్కి ఆపోజిట్లో పెట్టారు వినాయకుడు. చాలా బాగుందండి వినాయకుడు. డెకరేషన్ కూడా బాగా చేశారు. మేము వెళ్ళేటప్పటికి అక్కడ పూజ అయితే జరుగుతుందండి. సాయంత్రం అంటే ఈవినింగ్ 7 దాటాక పూజలు చేస్తారు కదా, అలాగే ఉదయము 2 పూట్ల చేస్తారు కదా. మేమైతే ఈవినింగే ఎందుకు వెళ్ళామంటే లైటింగ్ అది బాగుంటుంది కదా చూడడానికి అని చెప్పి ఈవినింగ్ టైంలో వెళ్ళామన్నమాట. అలా బయట గుడికి అంటే వినాయకుడికి లోపల ఉన్న తర్వాత బయట ఇట్లా 2 పక్కల చాలా బాగా పెట్టారండి. శివుడి మేంచి నీళ్ళు వచ్చేలాగా, శివలింగం మేంచి, అలాగే వెంకన్న బాబు మీద కూడా నీళ్ళు అలా వచ్చేలా పెట్టారనమాట. చాలా బాగుంది ఆ 2 కూడాని. ఫస్ట్ జీవిమాల ఎదురుగుంటా అనమాట వెళ్ళాం మేము. అది ఇప్పుడు 2వ వినాయకుడు అండి. ఈ వినాయకుడు జీవిమాల్ వెనక మధురమ్స్ దగ్గర అనమాట అండి. మేము వెళ్ళేటప్పటికి అక్కడ డ్యాన్స్ ప్రోగ్రామ్ ఏర్పాటు చేశారు వినాయకుడి దగ్గర. పిల్లలందరూ చక్కగా రెడీ అయ్యి ఉన్నారండి. ఎంతో అందంగా ఉన్నారు పిల్లలందరూ. చిన్న పిల్లలు వీళ్ళందరూ డ్యాన్స్ అయితే మొదలుపెట్టారు. చూడండి డెకరేషన్ కూడా చాలా బాగా చేశారండి. చాలా బాగుంది ఆ డెకరేషను. ఆ వినాయకుడు చాలా అందంగా అనిపించారనమాట. ఇంకా పిల్లల డ్యాన్సులతో ఇంకా అందంగా అనిపించిందండి వినాయకుడి దగ్గర. చాలా బాగా చేశారు ఇక్కడ. నెక్స్ట్ మేము వేరే చోటుకి వెళ్దామని చెప్పి తొందరగా ఇంకా దండం పెట్టుకొని బయటకైతే వచ్చేసామండి. ఇప్పుడు 1 టౌన్ అనమాట. రామకోటి అంటారు కదండి. రామకోటి ప్రాంగణంలో పెడతారండి వినాయకుడిని. చాలా బాగా పెడతారు. పెద్ద ఎత్తుగా, అంటే ఎన్ని అడుగులో నాకైతే తెలియదు కానీ వినాయకుడు అయితే చాలా బాగున్నారండి. ఇది రామకోటి ప్రాంగణంలో అనమాట అండి. పైన అలా డెకరేషన్ అయితే చేశారు. అంతా క్లాత్ డెకరేషనే. అంటే వానలు పడుతున్నాయి కదండి, వానలు పడకుండా ఉండేలా కూడా వాటర్ ప్రూఫ్ అయ్యి చేశారండి. చాలా బాగుంది. మేము వెళ్ళేటప్పటికి హారతి ఇస్తున్నారనమాట వినాయకునికి. పూజ జరిగి అప్పుడే హారతి ఇస్తున్నారు. పాదాలు పెట్టారండి అక్కడ. బాగున్నాయి కదండి వినాయకుడి పాదాలు అన్నమాట. ఇంకా వినాయకుడి దగ్గర నుంచి బయటకు వచ్చేటప్పుడు శనగల ప్రసాదం అయితే ఇచ్చారు. మొత్తం రామకోటి ప్రాంగణం అంతా కూడా లైటింగ్స్తో చాలా బాగా పెట్టారండి. ఇంకా చిన్నపిల్లలు ఆడుకుని అన్నీ కూడా పెట్టారు. ఇంకా పిల్లలైతే వచ్చిన వాళ్ళ చిన్నపిల్లలు ఉన్న వాళ్ళు అయితే ఖచ్చితంగా అవన్నీ ఎక్కుతున్నారండి. చూడండి పిల్లలందరూ బాగా ఎంజాయ్ చేస్తున్నారు. ఓన్లీ పిల్లలు ఎక్కే పెట్టారండి. ఇంకా నెక్స్ట్ బయటకు వచ్చేటప్పటికి మాస్కులు అనమాట. అసలు ఎంత సరదాగా అడుగుదామని చెప్పి అడిగితే 100 రూపీస్ చెప్పారండి ఒక్కొక్క మాస్క్. ఇంకా భలే అనిపించింది. బాబాయ్ ఇంత కాస్ట్ అనిపించింది. ఇంకా బయటకు వచ్చాక పిల్లలు అయితే పానీపూరి తిందాము అన్నారు. ఇంకా పానీపూరి అయితే తీసుకున్నాం మేము. నెక్స్ట్ రామకోటిది అయిపోయిన తర్వాత కుండీ సెంటర్ అనమాట అండి. కుండీ సెంటర్ అంటారు 1 టౌన్లోనే. కుండీ సెంటర్కి వచ్చాము. ఇక్కడ కూడా వినాయకులను చాలా బాగా పెట్టారండి. చాలా హైట్గా ఉంది. ఎన్ని అడుగులు అయితే నాకైతే తెలియదు. కానీ ఈ వినాయకుడు స్పెషల్ ఏమిటంటే ఎందుకనో వినాయకుడు కళ్ళు కోపంగా చూస్తున్నట్టు అనిపించింది. ఆ కళ్ళు అలా అనిపించేవి నాకు కూడా. ఎందుకు తండ్రి ఇంత కోపంగా చూస్తున్నావు అని మనసులో అయితే అనుకున్నాను.
కానీ వినాయకుడైతే చాలా బాగున్నారు. అక్కడ కూడా బెల్ల బూందీ ప్రసాదం ఇచ్చారనమాట. నెక్స్ట్ అక్కడి నుంచి నడుచుకొని మ్యాక్సిమం మేము 1 టౌన్ వెళ్ళిన తర్వాత మొత్తం అంతా నడిచామండి. ఒక 2.5 కిలోమీటర్లు నడిచినట్టు మేము కుండీ సెంటర్ నుంచి కూరగాయల మార్కెట్ వైపుకి వచ్చేటప్పటికి కొంచెం జ్యోతిర్మయి సృజన ఉన్నారు కదా, ఇంకా సృజన అయితే చెరుకు రసం తాగుదాము అని చెప్పి చెరుకు రసం తాగామన్నమాట. నెక్స్ట్ ఆ చెరుకు రసం తాగిన దగ్గరే ఎదురుగుంట ఇట్లా వినాయకుడిని పెట్టారు. అక్కడ కూడా దర్శనం చేసేసుకున్నాము. ఇంకా ఇది కూరగాయల మార్కెట్ అంటారండి. ఈ కూరగాయల మార్కెట్ వాళ్ళందరూ కూడా లోపల వినాయకుడు ఉంటుంది, వాళ్ళందరూ కలిపి పెడతారనమాట. చాలా బాగా పెడతారండి. చాలా ఎక్కువ స్థలంలో మార్కెట్ ఎంత ఉంటుందో అంత స్థలంలో బయట ఓపెన్ ప్లేస్ అనమాట. ఆ ఓపెన్ ప్లేస్లో చాలా పొడవుగా మొత్తం అంతా డెకరేషన్ చేసి ఇలా వినాయకుడిని అయితే పెడతారండి. అసలు వినాయకుడిని తొండం చూడండి, రింగులు ఇలా రౌండ్ తిరిగి ఉంది. డెకరేషన్ కూడా చాలా బాగుంది. కన్ను ఆర్పి కన్ను చూస్తున్నారనమాట వినాయకుడు. అలా పెట్టారు వినాయకుడిని. చూడండి ఎంత బాగుందో, కన్ను ఆర్పి కన్ను తెరుస్తున్నారనమాట. గ్రీనరీగా మొక్కలు కూడా పెట్టారు మధ్యలోని, పక్కన సైడ్స్ అవన్నీ కూడా అనమాట మన నడిచే దారిలో. ఇంకా అదృష్టం ఏంటంటే మాకు ఇలా ప్రసాదాలు అయితే ఇచ్చారు, పులిహార శనగలోని. మేము వెళ్ళినప్పుడే ఎవరో కూరగాయల మార్కెట్ వాళ్ళేనటండి వినాయకునికి 108 కేజీలు మహాలక్ష్మమ్మ లడ్డు అన్నారు. లడ్డూని మహాలక్ష్మితో పోల్చారండి. ఎందుకంటే లడ్డు అంటే లక్ష్మీదేవి అని చెప్పారనమాట. మాకైతే చాలా ఆనందం అనిపించింది. మేము వెళ్ళాము, అప్పుడే వచ్చింది అనమాట లడ్డు. ఎవరో కూరగాయల మార్కెట్ వాళ్ళే 108 కేజీల లడ్డు అండి. ఆ లడ్డు రాగానే ఆ వినాయకుని చేతిలో వీళ్ళందరూ కలిపి ఇంత బాగా అరేంజ్ చేశారనమాట. మేము కూడా ఒకసారి అయితే మనస్ఫూర్తిగా దండం పెట్టుకున్నాము. మొత్తానికి ఇలా కొన్ని వినాయకులను అయితే మేము చూసి వచ్చామండి. నా వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.